మాచర్లలోనూ పెరేడ్ చేశారు. అయినా కూడా పోలీసులు దాన్ని గమనంలోకి తీసుకోలేదు. ఈ రోజు కూడా ఆ పెరేడ్లు చేసినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం, మనం టీవీల్లో చూస్తున్నాం, అందరూ గమనిస్తున్నారు, అందరూ చూస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. వారి పట్ల మెతక వైఖరి అనుసరిస్తున్నారు. ఆ అనుసరించిన ఫలితం కారణంగానే తదనంతరం రోజున దాడులు జరిగినాయి. తిరుపతికి వచ్చేదలికి మా పార్టీ అభ్యర్థి పైన, పులివర్తి నాని గారి పైన దాడులు చేశారు, విపరీతంగా దాడులు చేశారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎక్కడైతే ఈ మిషన్లు, ఈవీఎస్ మిషన్లు ఎన్ని భద్రపరిచి చేశారో ఆ సెంటర్లకు దగ్గరలో వీళ్ళందరూ కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు, కొంతమంది పోలీసులు అనుమానాస్పదలో సంచరిస్తే వాటిని భద్రత కోసం వెరిఫై చేయడానికి వెళ్ళిన మా అభ్యర్థి పైన దాడి చేసి గాయపరిచి, అనేక రకాలుగా కొంతమందిని గాయపరిచి వాళ్ళందరినీ కూడా అందులో అటాక్ చేసి మారణాయుధాలతో చేశారు. ఇది ఒక తిరుపతిలో జరిగింది, మాచర్ల నియోజకవర్గంలో జరిగింది, సత్తెనపల్లిలో జరిగింది, తర్వాత దర్శిలో జరిగింది, తర్వాత విశాఖపట్నంలో జరిగింది. ఇలా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ వ్యూహరచనలో భాగంగా అనేక హింసాత్మక ఘటనలు జరిగినాయి. కనుక ఇక్కడ నేను సిట్ వారికి, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ వారికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నది ఏమిటంటే, సిట్ యొక్క అంశాలు, వాటి యొక్క పరిధిని పెంచండి. వాటి యొక్క పరిధి ఏమిటంటే, దీనిలో కేసులు కేవలం దాడులు, కుట్రలు, దాడులు, గాయాలు మాత్రమే కాదు. దాడులు చేసినప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితులను అన్నిటిని చాలా చోట్ల ఎవిడెన్స్లు సేకరించి, ఎందుకంటే డిజిటల్ ఎవిడెన్స్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ రోజున, వాటి అన్నిటినీ కూడా సేకరించి ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొన్న వారెవరు, ఎవరి మీద దాడులు చేశారు. ఎందుకంటే దాడులు చేసిన వారు దాడుల నుంచి రక్షించబడటానికి కాపాడుకోవడానికి చర్యలు తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఒకే ఘటన కట్టి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి 2 వర్గాల మధ్య ఘర్షణగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది. కారణం, దాడులు చేస్తున్నప్పుడు రక్షించుకోవటానికి కొన్ని చర్యలు చేపట్టవలసిన పని ఉంది. ఆత్మరక్షణ కోసం చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది చట్ట ప్రకారం కూడా. అలాంటి చేసిన వారిని, వీళ్ళని కూడా ఒకే ఘటన కట్టేసి ఇద్దరిని కూడా ముద్దాయిలుగా చూపించేసి ఇద్దరు 2 గ్రూపుల మధ్య ఘర్షణలో జరిగిందనేటటువంటి వాతావరణాన్ని కల్పించడానికి కొంతమంది అధికారులు, పోలీసు అధికారులు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ వాతావరణం కనపడుతూ ఉన్నది. ఎందుకంటే సిట్ కూడా పూర్తి సమాచారం లేదు. దాదాపు 1130 మంది, 1370 మంది పాల్గొన్న తర్వాత వాళ్ళలో సాక్షులు ఉన్నారు, కొన్ని వేల మంది సాక్షులు ఉన్నారు. వాళ్ళందరినీ విచారించవలసి ఉన్నది. డిజిటల్ ఎవిడెన్స్ ఉంది, విచారించవలసి ఉన్నది. వీటికి మించినటువంటిది చేయవలసిన పని ఏమిటంటే, అసలు ఈ దాడులు జరగడానికి కారకులు ఎవరు అనే విషయాన్ని సిట్ చాలా స్పష్టంగా విచారించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ దాడులు జరగటానికి ప్రేరేపిత వ్యక్తులు ఎవరు, అసలు దాడులు ఎందుకు చేశారు, వీళ్ళ యొక్క మోటివ్ ఏమిటి అనేటువంటి అంశాన్ని చాలా సీరియస్గా పరిగణనలోకి తీసుకుని చేయవలసినటువంటి బాధ్యత పోలీసు అధికారులకు ఉన్నది. ఒకవేళ ఈ సిట్ అధికారుల పై అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే, ఆ పరిస్థితి సిట్లో ఉన్నటువంటి అధికారులు చేయలేకపోతే థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్, అవసరమైతే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీములను దించి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఏదో కింద లెవెల్లో అక్కడ పోలీసులో, ఇక్కడ ఎవడో ఒకళ్ళు రాళ్ళు వేసో, రాయి పెట్టి కొట్టానో, రాడ్డు పెట్టి కొట్టానో జరిగిన ఘటనలు కాదు. రాజకీయపరమైన కుట్ర కోణము ఉన్నది. దీనికి అనేక మంది ఉన్నతాధికారులు కూడా కొంతమంది సహకారం అందించారు. ఈ వ్యూహ రచనలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యారు.
పోలీసులు ట్రాన్స్ఫర్ చేసిన అధికారులు కూడా మాకున్న సమాచారం ప్రకారం అది కొన్ని ఆఫీసుల్లోనూ కొంతమంది సీఎంఓల్లోనూ కూడా ఉండి వీటిని మానిటర్ చేసినట్టుగా ఉన్నది. ఈ విషయాలు బయటపడాలి అంటే ఉన్నతాధికారులు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేయబడ్డారో, ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీళ్ళ అందరినీ కూడా మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ట్రాక్ చేయాలి. ఎన్నికల రోజున జరిగినటువంటి ఘటనలకు ముందు వీళ్ళు ఎవరెవరు ఉన్నారో మొత్తం కాల్ రికార్డులన్నీ వెరిఫై చేయాలా, లొకేషన్స్ ట్రాక్ చేయాలి. వీటన్నిటిని బట్టి వీళ్ళ యొక్క కుట్రలో ఎవరెవరు భాగస్వాములు అనేటటువంటి విషయాన్ని బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదేమీ బయటికి చేయకుండా అక్కడ ఏదో 10 గొడవలు జరిగినాయి, ఇక్కడ 10 గొడవలు జరిగినాయి, 100 మంది మీద కేసులు పెట్టేశాం అని చెప్పేసి పూర్తి చేస్తే, ఎంటీ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే సరిపోదు. దీనికి సుదీర్ఘమైనటువంటి విచారణ అవసరం. ఆ విచారణలో చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి, మారిపోయిన డీజీపీ దగ్గర నుంచి, ఇతర ఇంటెలిజెన్స్ అధికారుల దగ్గర నుంచి, ఇతర అధికారుల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా వీళ్ళ మొబైల్ ఫోన్ల యొక్క కాల్ డేటా తీసుకోవాలి, లొకేషన్ ట్రాక్ చేయాలి, తర్వాత గూగుల్ మ్యాప్ ద్వారా వీళ్ళ యొక్క కదలికలు నోట్ చేయాలి. వీటన్నిటికీ లింక్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వ్యూహరచన ఏమిటో వెలికి తీయవలసినటువంటి బాధ్యత అవసరం ఉన్నది.